హాయ్ ఫ్రెండ్స్, ధనుర్మాసానికి సంబంధించి మనం వీడియోస్ అయితే చేసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు మనం ధనుర్మాసంలో భాగంగా ఆల్వార్ల చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్తే మరి ఆలయంలో పక్కన మండపాల్లో 12 మంది మహనీయుల విగ్రహాలు ఉంటాయి కదా. ఆ మహనీయులు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు ఆయుధాలైనటువంటి ఆ యొక్క ఆయుధాల నుంచి సాక్షాత్తం శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించినటువంటి ఆళ్వార్లు ఈ 12 మంది. ఈ 12 మంది ఆళ్వార్ల గురించి మరి ఈరోజు మనం మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను కాబట్టి లైక్ చేసి ఈ వీడియోని ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో అనేది, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ట్రై చేయండి. మరి శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగం రాబోతుంది అన్నమాట. ద్వాపర యుగం కొన్ని సంవత్సరాలు అంతమైపోతుంది. కలి ప్రభావం అనేది విపరీతంగా పెరిగిపోబోతుంది. కలి ప్రభావం అనేది మొదలైపోవడంతో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు తన ఆయుధాలని పిలవడం జరిగింది. తాను ధరించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో శంఖ చక్ర గదాహస్తాలు, అలాగే అలాగే చూడండి మరి ఆ మెడలో ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు పూలదండ, ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు ఏవైతే సారంగ బాణం కానీ శ్రీ మహావిష్ణువు పాంచజన్యాలు కానీ ఇవన్నీ వాటిని పిలిచి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పారనమాట. మీరు భూమి మీద అవతరించవలసినటువంటి ఆ సమయం ఆసన్నమైంది. మీరు భూమి మీదకి వెళ్ళి ధర్మాన్ని ప్రబుద్ధి చేయండి. ఆ యొక్క ఏదైతే భక్తి దానున్న రోజుల్లో కలి ప్రభావం వల్ల దేశంలో విద్వేషాలు పెరిగిపోతాయి, భక్తి మార్గం తప్పిపోతుంది, మీరు ఆ భక్తి మార్గాన్ని పునరుద్ధరించండి అని చెప్పేసి పిలవడం జరిగింది. వెంటనే మరి ఆ ఆయుధాలన్నీ ఏమన్నాయంటే, ఒక్క క్షణం మాకు టైం ఇవ్వండి, మేము ఎలా వెళ్ళి భూమి మీద ఉన్నటువంటి దుర్మార్గులందరినీ కూడా అంతం చేస్తామని అన్నాయంట. శ్రీ మహావిష్ణువు నవ్వి, అది అంత ఈజీ కాదు, మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా భూమి మీద జన్మించి మీరు ఆ యొక్క కీర్తనల ద్వారా ప్రజల్లో భక్తిని పెంపొందించండి అని చెప్పారు. అక్కడే ద్రవిడ సాంప్రదాయాన్ని కూడా పునాది వేశాడు శ్రీ మహావిష్ణువు అక్కడే. దాంతో 12 మంది ఆళ్వార్లు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో భూమి మీద జన్మించారు. వాటిని శ్రీ మహావిష్ణువు ఆయుధాలు, శ్రీ మహావిష్ణువు యొక్క అంశతోటి ఆళ్వార్లుగా జన్మించారు. మొత్తం ఆళ్వార్లు 18 ఆళ్వార్లు అంటారు, అంటే 12 మంది ఆళ్వార్లు. ఆళ్వార్లు అంటే అర్థం ఏంటంటే, తమిళంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోనూ తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైనటువంటి స్థానం కలిగిన విష్ణు భక్తులుగా కూడా ఆళ్వార్లను చెప్తారు. తమ భక్తి పాశురాలతో విష్ణువుని కీర్తించి దక్షిణాదిన భక్తి సాంప్రదాయాన్ని పరిమళింపజేశారు ఈ యొక్క ఆళ్వార్లు. వీరి పాడిన పాశురాలు అన్నీ కూడా 4000 పైన ఉంటాయన్నమాట. ఒక పద్యం అంటే పాశురం, అలాంటిది 4000 పద్యాలన్నింటినీ కలిపి దివ్య ప్రబంధము లేదా నాలాయిరం అని అంటారు. ద్రవిడ వేదం అని కూడా చెప్తారు వీళ్ళ యొక్క పాశురాలని. వీళ్ళు పాడినటువంటి ఆ పద్యాలు ద్వారానే భక్తి, పారవశ్యము, శరణాగతి ఇవన్నీ కూడా ఉద్భవించబడ్డాయి భూమి మీద. అయితే ఈ ఆళ్వార్ల జీవితంలోనూ రచనలోనూ వారిని గురించిన గాథల్లోనూ ప్రముఖంగా వచ్చే అంశాలు ఏంటంటే, ఆళ్వార్లు అందించినటువంటి సాంస్కృతిక వారసత్వం వలన వైదిక కర్మలతోనూ సాంస్కృతిక భాషా సాహిత్యాల్లోనూ ప్రగాఢంగా పెనవేసుకుని పోయిన హిందూ మత ప్రచారాలు దక్షిణాదిన కొంత స్వతంత్రతను సంతరించుకున్నాయి. అంటే ఏంటంటే, వీళ్ళ శ్రీ వైష్ణవ సాంప్రదాయంతో పాటు ఆ యొక్క పద్యాలతోటి భగవంతుడి యొక్క భక్తిని కూడా ప్రచారం చేశారు. అసలు ఆళ్వార్ అంటే ఏంటంటే, దైవభక్తిలో మునిగే ఉన్నవారు అని అర్థం అన్నమాట. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిలో మునిగి ఉన్నవారిని ఆళ్వార్లు అని అంటారు. శ్రీమన్నారాయణ్ణి నిత్యము ఆరాధించి సంకీర్తనలు చేసి పరవశించి అది చుట్టూ ఉన్నటువంటి జనానికి ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయాన్ని అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిని చాటి చెప్పడమే ఈ వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే వీళ్ళ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి 12 ఆళ్వార్లు అని అన్నాం కదా. 12 మంది ఆళ్వార్లు, మొదటి ఆళ్వార్ వచ్చేసి పోయిగై ఆళ్వార్, 2 పూదత్తాళ్వార్, 3 ఆయన పేయాళ్వార్, 4ది పెరియాళ్వార్, 5 ఆయన తిరుమలసై ఆళ్వార్, తర్వాత కులశేఖర ఆళ్వార్,
తిరుప్పనాల్వార్, తొండరపొడి తిరుమంగై ఆళ్వార్, ఉడయాళ్వార్, నమ్మాళ్వార్. అలాగే 12 ఆళ్వార్ ఎవరో తెలుసా? గోదాదేవి. మరి ఈ విధంగా 12 మంది భూమి మీద అవతరించారు. ఆ యొక్క ఆళ్వార్ల యొక్క చరిత్ర చూసుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర అనమాట. మీరు చూసుకుంటే పొయ్యగై ఆళ్వార్ అని చెప్పాం కదా, పొయ్యగై ఆళ్వారు మరి ఈయన ఆళ్వారులో మొదటి ఆయన. మరి అటువంటి పొయ్యగై ఆళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్యం స్వయంగా భూమి మీదకి వచ్చి పొయ్యగై ఆళ్వారుగా వచ్చి రావడం జరిగింది. అలాగే మరి శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధంలో మరొక ఆయుధం గద, కౌమోదికి అని చెప్తారు కదా, అటువంటి కౌమోదికి అంశతో జన్మించిన వారే మన పూదత్త ఆళ్వార్. మైసూర్లో 7వ శతాబ్దంలో జన్మించడం జరిగింది. అలాగే మరి 3వ ఆళ్వార్ పేయాళ్వారు నందకం నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైనటువంటి నందకం నుంచి మరి పేయాళ్వారు వారు అయితే ఉద్భవించడం జరిగింది. తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం, ఎంతో అద్భుతమైనటువంటి సుదర్శన చక్రాంశ నుంచి ఎవరు పుట్టారో తెలుసా? తిరుమలసై ఆళ్వార్ అయితే జన్మించడం జరిగింది. ఆ తర్వాత విశ్వక్సేనుల వారు జన్మించడం జరిగింది నమ్మాళ్వార్ కింద. అలాగే గరుత్మంతుని యొక్క అంశతో ఎవరు పుట్టారో తెలుసా? మధుర కవి ఆళ్వార్ అని చెప్పేసి గరుత్మంతుడి యొక్క అంశతో పుట్టారు. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభమణి అంశతోటి కులశేఖర ఆళ్వార్ వారు జన్మించడం జరిగింది. మరి గరుత్మంతుడు ఆ ఆవాహనంతో పెరియాళ్వారు వచ్చారు. మరి భూదేవి యొక్క అండతోటి ఆండాలమ్మవారు సాక్షాత్తం భూదేవి అంశతోటి శ్రీ మహావిష్ణువు యొక్క భార్యగా భూదేవి సాక్షాత్తం, మరి మనందరికీ తెలుసు కదా, సాక్షాత్తం భూదేవి గోదాదేవిగా అవతరించిందని. ఆవిడ కూడా మరి ఆళ్వార్లో 12 ఆళ్వార్లో ఒక ఆళ్వార్ అన్నమాట. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క దండ ఏదైతే ఉందో, మెడలో ధరించేటువంటి ఆ యొక్క వనమాల యొక్క తోటి, ఆ యొక్క వనమాల యొక్క అంశతో పుట్టిన వారే తొండరాపొడి ఆళ్వార్. ఆ తర్వాత శ్రీవత్సంతో శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీవత్సం అనేటువంటి ఆ యొక్క చిహ్నంతో తిరుప్పనాళ్వార్ వారు జన్మించడం జరిగింది. అలాగే సారంగం అంటే ధనుస్సు నుంచి, ఆ యొక్క ధనుస్సు నుంచి తిరుమంగై ఆళ్వార్ వారు అయితే జన్మించడం జరిగింది. ఇలాగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలన్నిటితోటి కూడా జన్మించారు ఈ యొక్క 12 మంది ఆళ్వార్లు. మరి ఆ యొక్క 12 మంది ఆళ్వార్ల గురించి మరి ఈ విధంగా మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాం కదా. శ్రీ మహావిష్ణువు ఆయుధాలంటే ముఖ్యంగా ఏం చెప్పుకుంటాం మనం? పాంచజన్యం చెప్పుకుంటాం, అలాగే ధనుర్బాణాలు చెప్పుకుంటాం, సుదర్శన చక్రం చెప్పుకుంటాం, శంఖ చక్ర గదాహస్తాలు అంటే శంఖము, చక్రము, గద, ఆ విధంగా హస్తాలను ధరించి శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాల గురించి గొప్పగా చెప్పుకుంటాం కదా. మరొక ఆయుధాల నుంచే ఈ యొక్క ద్రవిడ సాంప్రదాయాన్ని, భక్తుల్ని ఉద్ధరించడానికి భూమి మీద అవతరించారు ఈ యొక్క ఆళ్వార్లు. అయితే ఈ 12 ఆళ్వార్లు కూడా మరి ఎక్కడైనా సరే పొయ్యగై ఆళ్వారు, పూదత్త ఆళ్వారు, పేయాళ్వారు, తిరుమలసై ఆళ్వారు, కులశేఖర ఆళ్వారు, ఈ విధంగా 12 మంది కూడా జన్మించి వీళ్ళకి శ్రీ మహావిష్ణువు అంటే ఎంత భక్తో తెలుసా? పుట్టినప్పటి నుంచి కూడా తిండి లేదు, నిద్రలు ఉండవు, తిండి ఉండేది కాదు. అలాగే కడు పేదరికంలో పడతారు. ఎందుకంటే వీళ్ళందరూ అయోనిజలు, సాక్షాత్తు భూమి మీద అవతరిస్తారనమాట. వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా ఒక నదిలో కానీ లేకపోతే మహావృక్షం కింద కానీ ఆ విధంగా డైరెక్ట్గా వీళ్ళైతే అవతరణ ఉంటుంది. అందుకే వీళ్ళని అయోనిజలు అని చెప్తూ ఉంటారు. అటువంటి అయోనిజలు 12 మంది ఈ విధంగా అయితే జన్మించి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిని చాటి చెప్పడానికి ద్రవిడ సాంప్రదాయంలోకి వచ్చి ఆ యొక్క ద్రవిడ సాంప్రదాయంలో మరి ఆ విధంగా పాశురాలతోటి శ్రీ మహావిష్ణువుని, మన యొక్క తమిళంలో పాశురాలు అని అంటారు కదా, కీర్తనలతోటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి, అలాగే జనాల్లో కరువైపోతున్న భక్తిని తిరిగి మళ్ళీ పునరుద్ధరింపజేశాయి ఈ యొక్క ఆయుధాలు అన్నమాట, ఈ యొక్క ఆళ్వార్లు. అందుకే మనందరం చూసుకుంటే కనుక శ్రీ మహావిష్ణువు మండపంలో ప్రత్యేకంగా వీళ్ళకైతే పూజలు చేస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి మండపాలు కట్టి ఆళ్వార్లని మనందరం చూస్తూ ఉండే ఆళ్వార్లు వీళ్ళే అనమాట.
మరి మీ అందరికీ కూడా ఒక్కొక్క ఆళ్వార్ గురించి కూడా డీటెయిల్గా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను ఆ సంబంధించినటువంటి ఆళ్వార్ల యొక్క చరిత్రని ఒక్కొక్క ఆళ్వార్ గురించి మరింతగా మనం ఈ ధనుర్మాసంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ ఆళ్వార్లు మరి వారు రాసినటువంటి ఆ యొక్క గ్రంథాలు, ఆ యొక్క పాటలు ఏవైతే ప్రాచుర్యాల్లోకి వచ్చాయో అవన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకి ఎంతో అద్భుతమైనటువంటి ఇష్టమైనటువంటి పాసురాలు అనమాట. అందుకే మీరు చూస్తే ధనుర్మాసంలో మనం తిరుప్పావై అని వింటూ ఉంటాం కదా. గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై 30 పాసురాలు, అంటే 30 రోజులు 30 పద్యాలు చెప్పిన అమ్మవారు. ఆ యొక్క పద్యాలంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. శ్రీ మహావిష్ణువుకి మరి ఈ యొక్క ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు ఈ యొక్క తిరుప్పావైతోటైతే మేలుకొల్పుతూ ఉంటారు. మరి ఈ విధంగా ఆళ్వార్ల చరిత్ర ఎంతో అద్భుతంగా అయితే ఉండడం జరిగింది.